పొద్దు నుండి చూస్తానా ఒక దిక్కేమో ఎండ దంచుతూనే ఉన్నది, ఇంకో దిక్కు మొత్తం సల్లగా ఉంది. జరసేపు మళ్ళా ఎండ కూడా షురువు అయింది. తర్వాత మళ్ళా చల్లబడి ఇక వాన చినుకులు షురువైనయుల్లా పేరుకే ఎండాకాలం గానే ఇవాళ వానకాలం చూపించింది. ఇన్ని దినాల నుండి ఎండలకు పరిశాన్ అవుతున్న జనాలకు ఒకటి చల్లటి ముచ్చట పట్టుకొచ్చిన. కొద్దిసేపు ఎండ ఇంకా కొద్దిసేపు వాన, చెట్లకు చింతకాయలు దులిపినట్టే పడ్డాయి వాన చినుకులు. నిన్నటి నుంచే ఒక్క వాడు కాదు పోర్రి, కొన్ని దిక్కులు అయితే బండ్లు కొట్టుకొని పోయినాయి, కాలువలు నిండిపోయినాయి, చెట్లేమో కూలిపోయినాయి. ఇన్ని దినాల నుండి ఎండలకు తిప్పలు పడే జనాలకు జరంత పానం నిమ్మలమైంది. ఈ ఉబ్బరింపు ఎండలలో ఒకసారి వాన చినుకులు పడేసరికి జనాలు కొంచెం చల్లబడ్డరు. అవునల్లా వచ్చే 4-5 దినాలు వానలు పడతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ సార్లు. ఈదురు గాలులు సుత గట్టిగానే వీస్తాయంట, ఉరుములు మెరుపులతోని వానలు పడతాయని అంటున్నారు. కొన్ని దిక్కులలో ఆల్రెడీ నిన్నట్టుండే షురు అయినవంట వానలు. ఇన్ని దినాలు ఈ ఎండల కాగమాగమైన జనాలకి ఇది జరంత చల్లటి ముచ్చట్నే కదా. తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రస్తుతం చూసుకుంటే గడిచిన కొద్ది రోజులుగా అంటే నిన్న మొన్నటి వరకు కూడా కొంత ఉష్ణోగ్రతలు తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి సునంద గారు మనతో ఉన్నారు. ఆమె మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు నిన్న మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం గల కారణం ఏంటి మేడం? మనకి ఈ యొక్క ఆవర్తనాలు కానీ ద్రోణి ప్రభావంలో ఎట్లయితే పొడి వాతావరణం అనేది ఉండేది. పొడి వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో ఉష్ణోగ్రతలు గ్రాడ్యువల్గా పెరుగుతాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈరోజు వైజాగ్ పరిసర ప్రాంతంలో ఒక ఆవర్తనము, అలాగే సౌత్ వెస్ట్ బే అంటే నైరుతి బంగాళాఖాతం అంటే తమిళనాడుకి ప్రక్కనే ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతున్న కారణం చేత ఎస్టర్డే నుంచే కూడాను మనకి తమిళనాడు అలాగే మన తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు మొదలైనవి. ఈరోజు కూడా అది కొనసాగుతూ ఉంది. సో దాని ప్రభావంతో ఈవెన్ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోను అలాగే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోను చాలా ప్రాంతం అంతా కూడా మేఘావృతమై తేలికపాటి జల్లులు పడుతూ 1 లేదా 2 చోట్ల ఈరోజు భారీ వర్షం కూడా నమోదవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క వర్షాలు అనేవి మరి 3 రోజులు కూడా కొనసాగుతాయి. అంటే 17th ఈరోజు, అలాగే 17th 18th కూడా కంటిన్యూ అవుతాయి. 19th నుంచి గ్రాడ్యువల్గా తగ్గుతాయి. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎండ వాతావరణం కూడా రావడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓవరాల్గా మొత్తం మాన్సూన్ సీజన్ అంతా ప్రకారం చూసుకున్నట్లయితే మనకి సాధారణమైనటువంటి వర్షపాతం అనేది నమోదవడానికి అన్ని ఫేవరబుల్గా ఉన్నాయని ఇప్పటికీ వెల్లడించారు.